2017లో విడిపోయినటువంటి కాపురం ఈరోజు మళ్ళీ ఒకటవుతోంది. బీజేపీ, తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కలిసి జనసేనతో పాటు క్రోడీకరించుకుని రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి, కలిసి పోటీ చేయబోతున్నాయి. అయితే ఈ అంశంలో ఇట్లా పోటీ చేయబోయేటువంటి అంశంలో రకరకాల ట్విస్టులు, రకరకాల తలనొప్పులు, ఎంత కలిసి పోటీ చేస్తున్నా కూడా పొత్తప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఉండే తలనొప్పులు ఒకలా ఉంటే, పొత్తుతో పోటీ చేసేప్పుడు తలనొప్పులు ఒకలా ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. సో ఆయనకి ఏం తలనొప్పులు లేవంటే ఉంటాయి డెఫినెట్లీ. ఇన్ఛార్జీలు మార్పు చేసినప్పుడు విపరీతమైన అసంతృప్తి రాలేదా? అట్లాగే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తలనొప్పులు ఉంటాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో కలిసి వెళ్ళబోతున్నారు. ఈ రెండు దఫాల తర్వాత మూడో ఎన్నికలకు వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎన్నడూ లేనంత స్ట్రాంగ్గా ఉన్నారు అని కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, కేంద్ర సర్వే సంస్థలు కానీ చెప్తున్న ఈ నేపథ్యంలో ఆయన గాలిని కరెక్ట్గా వాడుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా నరేంద్ర మోడీకి ఎటువంటి నష్టం ఉండదు. ఎవరు గెలిచినా మోడీ బానిసత్వాన్ని చేస్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినా, జగన్ అధికారంలోకి వచ్చినా, చివరికి కేఏపాల్ లాంటి ముఖ్యమంత్రి అయినా నరేంద్ర మోడీకి బానిసత్వం చేసేలానే వాళ్ళు మార్చుకుంటారు. అత్యంత క్రూరమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. అదే పొజిషన్లో కాంగ్రెస్ వస్తే రేపు వాళ్ళైనా అట్లాగే చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక కీలకమైన అంశానికి చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకి స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి. ఆ అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఒక లాజిక్, స్ట్రాంగ్ లాజిక్ ఉంది. దానికి ఆపోజిట్గా బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు. అదేంటంటే బీజేపీ పార్టీకి 6 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, 6 ఎంపీ టికెట్లు ఇవ్వాలి. ఇవి ఏ ప్రాంతాల్లో ఇవ్వాలి అనేది ఒక రిపోర్ట్ని బీజేపీ పార్టీ లోకల్ పీపుల్ హైకమాండ్కి ఇచ్చారు. ఈ పొత్తు ఓకే అవ్వడానికి ముందు లేదా ఓకే అయిన తర్వాత దాని ప్రకారమే మాకు సీట్లు ఇవ్వాలి అని మొండి పట్టుదలతో ఉన్నారు జేపీ నడ్డా. దాన్ని నరేంద్ర మోడీ కాస్త కన్విన్స్ పాయింట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు ఉన్న ప్రాంతాలు ఏముంటాయి బీజేపీకి పొత్తులో భాగంగా పోటీ చేస్తే? ఈస్ట్, వెస్ట్ గోదావరి, మహా అయితే విజయవాడ. అంతేగాని వాళ్ళు ఉత్తరాంధ్రలోనూ, గ్రేటర్ రాయలసీమలోనూ, నెల్లూరు, ప్రకాశంలో ఇస్తే వాళ్ళు గెలవలేరు కదా. సో ఈ పాయింట్ మీద కూర్చుంది బీజేపీ. కానీ అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఇప్పటికే జనసేనకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ మళ్ళీ బీజేపీకి ఇస్తే మొత్తానికే మోసం జరిగి ఓటమి పరిస్థితి వస్తే, ఇప్పుడు ఆ బీజేపీకి ఇస్తారు బాగానే ఉంది, కానీ అక్కడ కమలం గుర్తు కనిపిస్తుంది, సైకిల్ కనపడదు, గ్లాస్ కనపడదు, ఫ్యాన్ కనపడుతుంది. కమలం గుర్తుని వాళ్ళు అంతగా తీసుకోలేక, ఎందుకంటే నరేంద్ర మోడీ పట్ల విపరీతమైన వ్యతిరేకత కూడా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఎస్పెషల్లీ ఈ ఈస్ట్, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ప్రజలు అందరూ అనే మాట ఏంటంటే, నేను జనరలైజ్ చేయట్లా, బట్ చెప్తున్నా, అందరూ అంటూ ఉంటారు అంటున్నా, అంతే. నేను దాన్ని కన్ఫర్మ్ కూడా చేయట్లా. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రజలు కనుక అక్కడ కమలం గుర్తు కనపడగానే వాళ్ళు యాంటీ అయ్యి వేరే గుర్తుకో, లేకపోతే నోటాకో, లేకపోతే కర్మగాలి ఫ్యాన్కో వేస్తే మన కొంప మునుగుతుంది కదా అనే భయంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విషయాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. అందువల్ల మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రాంతాల్లో కూడా మీరే డిసైడ్ చేయండి, మిగతా ప్రాంతాలు మేము డిసైడ్ చేస్తాం మాకు ఎక్కడెక్కడ కావాలనేది అని మోడీ చంద్రబాబుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ నిజంగా ఇదంతా నిజమైతే, వీళ్ళిద్దరూ ఎంత సయోధ్యగా ముందుకు వెళుతున్నట్లయితే రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజల ఓటు ఎవరికి ఉండబోతుందో మీరు కామెంట్లో చెప్పండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఎన్నో వేల మంది సర్వేలు చేస్తున్నారు ఈ మధ్య. సో యూట్యూబ్ కామెంట్లు చూస్తున్నారు. ఇదంతా మోడీ గురించి కాబట్టి కంపల్సరీ చూస్తారు ఈ వీడియో. వాళ్ళు చూసినప్పుడు కింద ఒక 200 కామెంట్లు ఉంటే టాప్ 150లో ఎవరి పేరు ఉందనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి మిస్ అవ్వద్దు. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేశాకే ఈ వీడియో వదిలి వెళ్ళండి.